ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు కుజగ్రహం నీచపడబోతున్నాడు ఏప్రిల్ 3వ తేదీ నుంచి. అయితే ఇది చాలామంది నన్ను అడగడం జరిగింది, ఏమంటే కుజుడు మిథునంలో ఉన్నప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే జరిగాయి. మరి కర్కాటకంలో నీచ పొందుతున్నాడు కదా, నీచ స్థానంలోకి కుజుడు వెళ్తున్నప్పుడు దాదాపుగా ఎప్పుడైతే 45-50 రోజులు ఉంటాడు, కానీ ఈసారి ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటున్నాడు కుజుడు. అక్కడ దాదాపుగా 2 నెలలకు దగ్గరలో ఉంటున్నాడు, 2 నెలలు అటు ఇటుగా. అయితే ఇక్కడ ఈ కుజుడు మరి కర్కాటకంలో నీచంలో ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి, లగ్నాలు తెలియనివారు రాసి చూసుకోండి, ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. తులారాశి, తులాలగ్నము, తులారాశి. అయితే లగ్నరీత్యా చూసుకుంటే మీకు కుజుడు దశమ స్థానంలో నీచ పొందుతున్నాడు. దశమ నీచ ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఇక్కడ 2 విషయాల్లో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒకటి, మీరు చేసేటువంటి ఉద్యోగంలో స్ట్రెస్, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి తను ఏదైనా చదువుకునేటువంటి విషయంలో స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు అక్కడ. అయితే ఇక్కడ ఎప్పుడూ స్ట్రెస్ అయినా అండి మీరు మరి మంచి కూడా జరుగుతుందన్నారంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అది ఎట్లాంటి విషయాల్లోని, రుణాలు లభించేటువంటి విషయాల్లో. ఎప్పటి నుంచో ఏమండి లోన్ రావట్లేదు, లేదా విదేశాలు వీళ్ళు అక్కడ ఏదైనా ఉద్యోగం చేద్దామంటే సెట్ అవ్వట్లేదు, ఇక్కడ నుంచి విదేశీ కంపెనీల్లో నేను సెట్ అవుదాం అనుకుంటే అవ్వట్లేదని బాధపడుతుంటారు చూసారు, అటువంటి వాటికి. కాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగము, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తొందరపాటు పడి ఉద్యోగాలు మానేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే కుజుడు స్ట్రెస్కి కారకుడు, గొడవలకు కారకుడు, కాబట్టి ఇట్లాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ఎప్పుడు కూడా ఈ లగ్నము, లగ్నాధిపతి దశమంలో ఉండే కుజుడు జాబ్ మీద ప్రభావం చేస్తున్నాడు. ఈ జాబ్లో పాజిటివ్ ప్రభావం కూడా ఇస్తాడండి కొన్ని రోజులు పర్టికులర్. కాకపోతే ఆ కొన్ని రోజులు ఏంటో తెలుసుకోగలిగితే లక్ మీకు ఓపెన్ అయినట్టే. మేషంలో చంద్రుడు, కర్కాటకంలోని, తులలోని, మరియు మనకి చూసుకున్నట్లయితే కుంభంలో సంచరించేటప్పుడు, మరి మేషంలో సంచరించేటప్పుడేమో ఉద్యోగ, వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు అక్కడ మేషంలో సంచరించేటప్పుడు. అంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదాల్లో సంచరించేటప్పుడు. మరియు అదేవిధంగా కర్కాటకంలో సంచరించేటప్పుడు చూసుకున్నట్లయితే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, అంటే పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో కెరియర్ సంబంధించిన విషయంలో. తులారాశిలో సంచరించేటప్పుడు కూడా కెరియర్ మీద ఇస్తాడు, అంటే చిత్తా 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల్లో సంచరించేటప్పుడు. అలాగే ఈ యొక్క చంద్రుడు కుంభరాశిలో, అంటే పంచమంలో సంతాన సంబంధించిన విషయంలో అక్కడ పాజిటివ్ ఇస్తాడు. కాకపోతే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే పంచమం కదా ఎంతైనా. పంచమం అనేటువంటిది కొంత స్ట్రెస్ ఇస్తుంది, మంచి చేస్తుంది, 2 ఇస్తాడు. ఫ్రెండ్స్తో కొంత గొడవలు అండ్ ఈ ఫలితాలు కూడా. అది ఎప్పుడు అది ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషము మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. అయితే మీరు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతా స్వరూపము చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఓం కాళికాదేవి అయి నమః, లేదా ఓం కాలభైరవాయ నమః. ఖచ్చితంగా 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ కుజుడు నీచపడ్డందుకు మంగళవారాలు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పొరపాటును కూడా తీసుకోకండి. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ రాయరు. రాసిన మిస్ అవుతుంది వాళ్ళ. మరి మీ యొక్క పరిస్థితి ఏమిటి? జన్మజాతకం లేదండి, లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, మేము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఎప్పుడు కూడా ఇలాంటప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే యూనివర్సల్గా
న్యాచురల్గా గ్రహం ఏ స్థానంలో అయితే నీచబడిందో ఆ విషయం మీదే జాగ్రత్త పడాలని చెప్తుంది. అంటే చతుర్థ స్థానము, న్యాచురల్గా 4th హౌస్. ఈ న్యాచురల్ 4th హౌస్లోకి ఎప్పుడైతే కుజుడు జలరాశుల్లో ఉన్నాడో, యూనివర్సల్గా కూడా జరిగే విషయాలు ఏమిటి, ప్రళయాలు రావడం, జల సంబంధం, మంచి ఎండాకాలంలో విపరీతమైన వర్షం పడడం, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది పర్టికులర్గా. సో ఇటువంటి సంఘటనలు. అలాగే న్యాచురల్గానే భూములకు సంబంధించిన విషయంలో సడన్ ఫ్లక్చువేషన్స్. కుజుడు ఆర్మీకి పోలీసుకి కారకుడు. ఆర్మీ, పోలీసు ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ సర్వీసెస్ ఏదైనా, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా సరే బార్డర్స్లో ఉండేటువంటి వారు. అలాగే కుజుడు ఉద్రేకతకి కారకుడు, కోపానికి కారకుడు, గొడవకి కారకుడు. ఆ గొడవ స్వభావాన్ని ఇస్తూ ఉంటాడు. కాకపోతే మనకు లక్కీ ఏంటంటే ఇది వచ్చేటువంటిది కుజుడు మారినప్పటికీ క్రోధినామ సంవత్సరం అయిపోతుంది, విశ్వవసునామ సంవత్సరం వస్తుంది. కాబట్టి అక్కడ మనం పెద్దగా భయపడాల్సిన పని, ఎందుకంటే సంవత్సరానికి అధిపతి అయినటువంటి వ్యక్తి దాని ఫలితాలు కూడా ఇస్తుంటాడు కాబట్టి అదొకటి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుజ ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలి అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు గోవులకు క్యారెట్స్ తినిపించడము, మరియు అదేవిధంగా ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, లేదా నరసింహస్వామి ఆరాధన చేయడం ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. చాలామంది ఈ సంవత్సరమైనా బాగుంటుందా, నెక్స్ట్ సంవత్సరమైనా బాగుంటుందా అని ఎదురు చూస్తుంటారు. ఆశగా ఎదురు చూడడం అనేటువంటిది మనం ఖచ్చితంగా చేయాలి, ఆశతోనే బతకాలి. కాకపోతే మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏంటంటే నెగటివ్ని ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. ఆ నెగటివ్ని థింక్ చేయడమే మీకు నెగటివ్స్ ఎక్కువ జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా మన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్స్ని పూర్తిగా మర్చిపోతాం. మనకెంత శక్తి ఉంది, మనకెంత క్రియేటివిటీ ఉంది, మనం ఎంత చక్కగా చేయగలుగుతాము ఏదైనా ఒక పనిని. మనకు ఉన్నటువంటి బలగం ఏమిటంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఒక స్త్రీకి ఫ్రెండ్స్ కావచ్చు, ఆ బలగాన్ని మర్చిపోతారు. వాళ్ళకుండే తెలివితేటలు మర్చిపోతారు. ఎంతసేపు ఏదైనా ఒక కోరిక అనుకొని అది జరగట్లేదనే బాధలో మీరు లైఫ్ జర్నీ చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను. కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ ఇంకోటి ఏదో ఆస్తి కొనలేకపోతున్నాను బాధలు బతుకుతూ ఉంటాడు. ఆల్రెడీ 2-3 బిల్డింగ్లు ఉంటాయి వ్యక్తికి. అరే ఇంకో ప్రాపర్టీ కొందాం అనుకున్నా కొనలేకపోయాను, నాకు ఆయన ఆ రేటుకి ఇస్తాడనుకుంటే ఇవ్వలేదు, నేను కొనలేకపోతాను ఏడుస్తాడు కానీ, అంటే బాధపడుతుంటారు కానీ ఉన్న ప్రాపర్టీని అనుభవించారు. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగంలో సరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనిషి మారాలని చూస్తాడు, మారాలి కూడా, ఎదగాలి కూడా. కాకపోతే అందులోకి వెళ్ళలేకపోతున్నాను, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి బాధతో బతుకుతుంటాడు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండదు. వ్యాపారం కూడా అంతే, వ్యాపారం కావచ్చు, ఎనీథింగ్. ఎందుకు ఈ మాట మీకు పర్టికులర్గా చెప్తున్నానంటే మన సెల్స్కి, మన బాడీలో ఉండే ప్రతి సెల్కి విశ్వంతో సంబంధం ఉంటుంది. బ్రహ్మాండం, పిండాండం అంటారు. మన సెల్స్ ఎప్పుడు హ్యాపీగా ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా విశ్వంతో ఆ కనెక్టివిటీస్ బాగా పెరుగుతాయి. మీరు అనుకున్న సంకల్పం నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే బాధలో ఏది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, అది ఫలానా జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో మీ సెల్స్కి అది కనెక్టివిటీ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను కోరుకోవద్దని చెప్పట్లేదు, మీరు ఏది ప్రయత్నం చేయొద్దని చెప్పట్లేదు. చేయండి, కానీ ఉన్నదాన్ని కూడా ఆస్వాదిస్తూ చేయండి, హ్యాపీ మూడ్తో చేయండి. ఈ విశ్వం మొత్తం పరమేశ్వరుడు అనేటువంటి భావంతో మీరు ఎక్కడా కూడా, అంటే మనకి భగవద్గీతలో ఒక విషయం ఉంది, ఫలాపేక్షరహితంగా, అంటే ఏమీ ఆశించకుండా ఎంతో ప్రేమతో మీరు కనుక అమ్మవారిని కావచ్చు, ఆ పరమేశ్వరుని కావచ్చు మీరు కనుక చెయ్యగలిగితే 100% దాని యొక్క రిజల్ట్ వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ చాలామంది ఏంటంటే నేను పలానా పూజ చేస్తున్నాను, పలానా హోమం చేశాను, పలానా యజ్ఞం చేశాను, నాకు రిజల్ట్ రాలేదు. ఎందుకంటే మీ ఇంటెన్షనే రిజల్ట్ రావాలనేటువంటి భావంతో చేస్తున్నాం. రిజల్ట్ రావాలనే భావంతో చేసేటప్పుడు ఏమవుద్దంటే ఫలాపేక్షం ఉంది అక్కడ. మీకు ఫలాపేక్షంతో ఉన్నప్పుడు భగవంతుడు స్వీకరించడు. మరి ఏమిటంటే ఎవరికి చెప్పుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి కదండి అంటే చెప్పుకోండి. ఏం చెప్పుకుంటారంటే నీ యొక్క ప్రీత్యర్థం, నీ ప్రీతి కోసం చేస్తున్నాను అని అనుకోండి. నిన్నే నమ్ముకున్నాను, నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను ముందుకు సాగుతున్నాను ఎంతో గర్వంగా. అంటే ఇన్సెన్స్ గర్వం అంటే ఆ గర్వం కాదు, నువ్వు ఉన్నావు, నాలో ఉన్నావు. మనకు లలిత సహస్రనామం చెప్తుంది ప్రతిదీ కూడా. ఎట్లాగా అమ్మవారి లోపల ఎలా తిరుగుతుంది, తటిల్లతా సమర్చి షట్చక్రోపరి సంస్థిత, అంటే 6 చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుంది.
సహస్రారాంబుజారుడ సుధా సారాభివర్షిణి. సహస్రారంలో కూర్చొని ఎలా ఉంది అమ్మవారు? ఎక్కడో లేదు, మనలోనే ఉంది అమ్మవారు. మనం చేసే ప్రతిదీ గమనిస్తుంది, మనం చేసే ప్రతిదీ వింటుంది, మనం చేసే ప్రతిదీ అంటే మనలో ఉండి మనది ప్రతిదీ గమనిస్తుంది అన్నప్పుడు మీరు చేసే ప్రతి పనిని యజ్ఞంగాను భావిస్తూ మీరు ఎప్పుడైతే 100% ఎఫర్ట్ పెడుతూ మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పిస్తున్నట్టుగా మీరు కనుక ఏ పనైనా చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. ఆ లలితాంబిక అమ్మవారికి అనుగ్రహం మీ అందరికీ మరీ పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో జరగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.